లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు శనివారం జూన్ నెల 6వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మార్కు గారు రాసిన శుభవార్త నుండి 12వ అధ్యాయము వచనములు 38 నుండి 44 వరకు. ధర్మశాస్త్ర బోధకులను గూర్చి హెచ్చరిక. యేసు ఇట్లు ఉపదేశించుచు, మీరు ధర్మశాస్త్ర బోధకుల విషయమై కడు జాగరూకులై మెలుగుడు. వారు నిలువుటంగీలను ధరించి తిరుగుటను, అంగడి వీధులలో వందనములు అందుకొనుటకు కోరుకొందురు. ప్రార్థనా మందిరములందు ప్రధాన ఆసనములను, విందులు యందు అగ్రస్థానాలను కాంక్షింతురు. వారు దీర్ఘ జపములను చేయునట్లు నటించుచు వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు. వారు కఠినతరమగు శిక్షకు గురి కాగలరు అనెను. పిమ్మట యేసు కానుకల పెట్టి యొద్ద కూర్చుండి అందు ప్రజలు కానుకలు వేయు రీతిని పరీక్షించుండెను. ధనికులు అనేకులు అందులో ఎక్కువ డబ్బు వేయుచుండెరి. అప్పుడు ఒక పేద విధవరాలు వచ్చి 2 రాగి నాణములను మాత్రమే వేసెను. ఆయన శిష్యులను పిలిచి, ఈ కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని అనెను. ఎలైనా వారందరూ తమ సమృద్ధి నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమి నుండి తనకు ఉన్నదంతయు తన జీవనాధారం అంతయు త్యాగం చేసినది అనెను. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మ ప్రభువా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, యేసయ్య ఈరోజు 2 విషయాలను మనకు తెలియజేస్తున్నారు. మొట్టమొదటిది, మీరు ధర్మశాస్త్ర బోధకుల విషయమై చాలా జాగ్రత్తగా ఉండండి. అర్థమవుతుందా? మొట్టమొదటిది, ఇది చాలా చర్చిల్లో 100కి 150 చర్చిలు, అంటే ఏ చర్చిలో కూడా ఈ విషయాన్ని చెప్పడానికి భయపడతారు. అంటే వాళ్ళు చెప్పరు, కనుమరు చేసేస్తుంటున్నారు. ఈ విషయాన్ని చెప్పరు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. ధర్మశాస్త్ర బోధకుల గురించి హెచ్చరిక. మీరు ధర్మశాస్త్ర బోధకులు అంటే దేవుని సువార్తను బోధించే వారి విషయం. ధర్మశాస్త్ర బోధకులు ఉండేవారు ఆ రోజుల్లో. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు, ప్రధాన అర్చకులు ఇలా ఉండేవారు. అయితే అందులో ధర్మశాస్త్ర బోధకుల విషయం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు బోధిస్తారు, కానీ వాళ్ళు పాటించరు. వాళ్ళు బోధిస్తారు, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాటను కూడా వాళ్ళు మీకు తెలియజేస్తారు, మీకు వివరిస్తారు, కానీ వాళ్ళు మాత్రం పాటించరు. వాళ్ళు నిలువుటంగీలను ధరిస్తారు, పెద్ద పెద్ద చేతులు లేకపోతే పుల్లు ఇక్కడ నుండి ఇక్కడ వరకు కింద వరకు కూడా అంగీలు ధరిస్తారు. వాళ్ళ విషయం చాలా జాగ్రత్తగా ఉండండి అని యేసయ్య చెబుతున్నారు. వారు నిలువుటంగీలు ధరించి తిరుగుటకు అంగడి వీధుల్లో వందనాలు అందుకోవడానికి తహతహలాడుతుంటారు. ప్రతి ఒక్కరు నమస్తే సార్, నమస్తే సార్ అని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు నడిచి వెళ్తుంటే వందనాలు అందుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అంతేకాకుండా ప్రార్థనా మందిరములందును ప్రధాన ఆసనాలను కాంక్షిస్తారు. అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ లాగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. ప్రార్థనా మందిరములందు ప్రధాన ఆసనములను, విందులు యందు అగ్రస్థానాలు కాంక్షిస్తారు. వారు దీర్ఘ జపం చేయనట్లు నటించుచు వితంతువుల ఇండ్లను దోచుకుంటున్నారు. దీర్ఘ జపాలు చేసినట్టు నటిస్తూ ఉంటారు, వితంతువుల ఇండ్లను దోచుకుంటున్నారు. వాళ్ళ విషయం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మరి రెండవదిగా యేసయ్య రోజు మనతో పలుకుతున్నారు, విధవరాలి కానుక. పిమ్మటి యేసు కానుకలు పెట్టె దగ్గర కూర్చుండి అందు
ప్రజలు కానుకలు వేయు రీతిని పరీక్షించి చూస్తున్నారు యేసయ్య. దేవాలయంలో కానుకలు పెట్టి దగ్గర యేసయ్య కూర్చొని ఆ కానుకల పెట్టెలో కానుకలు వేస్తున్న రీతిని, అంటే ఎవరెవరు వచ్చి ఏ విధంగా వేస్తున్నారు, ఎంత వేస్తున్నారు అనే విషయాన్ని యేసయ్య గమనిస్తున్నారు. అయితే చాలామంది ధనవంతులు, గొప్ప వాళ్ళందరూ కూడా వేస్తున్నారు. ఎక్కువ డబ్బులు తెచ్చి ఆ కానుకల పెట్టెలో వేస్తున్నారు. అయితే ఒక పేద విధవరాలు కూడా వచ్చి 2 రాగి కానులను అందులో వేసి, చాలామంది మా చర్చిలో చాలామంది దేవాలయంలో చాలామంది వేశారు. వేల రూపాయలు అందులో వేశారు. కొంతమంది మూటలు మూటలు తెచ్చేసారు. కొంతమంది ఇలా వాళ్ళకి తోచినట్లు వేశారు. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి యేసయ్య శిష్యులతో చెప్తున్నారు, ఇదిగో కానుకల పెట్టెలో కానుకలు వేశారు కదా, ఇక్కడ వేసిన కానుకల పెట్టెలో కానుకలు వేసిన ఇక్కడ ఉన్న వారు అందరిలో ఎక్కువగా కానుక వేసింది ఈ పేద విధవరాలని యేసయ్య శిష్యులతో చెప్తున్నాడు. అలా ఆశ్చర్యపోయాడు, ఇదేంటండి చాలామంది అలా అతను ఎంత డబ్బు తెచ్చేసారు, లేకపోతే ఎంత బంగారం తెచ్చేసారు, ఎంత వజ్రం ఇలా తెచ్చేసారు, వీళ్ళందరికంటే ఈ విధవరాలు ఏంటి 2 కాయిన్స్ వేసింది, రాగి కాయిన్స్ చిన్నవి, ఈవిడే ఎక్కువ వేసింది. అప్పుడు యేసయ్య దానికి సమాధానం చెప్తున్నారు వాళ్ళందరికీ కూడా. వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్న దానిలో వేశారు, అంటే వాళ్ళ కోట్లు మునిగిపోయి ఉన్నారు, అందులో ఎంత తెచ్చేసారు, వాళ్ళకు ఉన్న దానిలో ఇచ్చారు. కానీ ఈమె లేమిలో నుండి, అంటే ఈమెకున్న పేదరికంలో నుండి, ఈమెకున్న జీవనాధారాన్ని వేసేసింది దేవునికి కానుకగా. అంటే బయటికి వెళ్ళిన తర్వాత ఆమె ఖర్చు పెట్టడానికి ఆమె దగ్గర ఏం లేవు. ఆమె దగ్గర ఉన్న ఆ 2 కాయిన్స్ మాత్రమే, ఆ 2 నాణ్యాలు మాత్రమే రాగినారు. ఆమెకున్న ఆస్తిని మొత్తాన్ని, అంటే ఆ 2 ఉన్నాయి, ఆ 2 కూడా వేసేసింది. అంటే ఆమె లేమితనములో ఆమె ఉన్నదంతా కూడా దేవునికి కానుకగా ఇచ్చేసింది. కాబట్టి ఈమె ఎక్కువ ఇచ్చింది. కానీ వాళ్ళకి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర కోట్లు ఉన్నాయి, బస్తాలు ఉన్నాయి. వేసేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి చూస్తే వాళ్ళ దగ్గర గోల్డ్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఉన్నదానిలో వేశారు, కొద్దిగా మాత్రం వాళ్ళకి ఎంత ఉంటే ఎంత వేశారు. కానీ ఈమె ఇంకేం లేదు. కాబట్టి ఈమె ఎక్కువగా దేవునికి బహుమానం, అంటే ఎక్కువగా దేవునికి కానుకగా ఇచ్చిందని యేసయ్య ఈరోజు చెప్తున్నారు. మిత్రులారా, అయితే ప్రభు క్రీస్తు చెప్పింది మనం కూడా పేద విధవరాల మనలా మనకు ఉన్నదంతా వేసేయమని ఆయన ఎప్పుడు కూడా వేసేయాలని చెప్పరు. కానీ ఆయన చెప్పిన రీతి ఏంటంటే, ఇక్కడ మనము దేవునికి ఇచ్చిన కానుక అది చాలా పవిత్రమైనది. మనం పరిశుద్ధంగా మన హృదయంలో నుండి వచ్చి ఇవ్వాలి తప్పించి, అమ్మ క్రిస్మస్ మనకి క్రిస్మస్ అవుతున్నాం, ఇంటికి 2000 వేసేయండి. కొంతమంది ఇవ్వలేని వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు చాలామంది బాధపడుతూ కూడా ఇస్తూ ఉంటారు. అది కాదు, అలాంటివి అస్సలు పట్టించుకోకూడదు మిత్రులారా. దేవునికి ఇచ్చే కానుక అది అతి పవిత్రంగా ఉండాలి, అది మన మనస్ఫూర్తిగా ఉండాలి. ఆ పేద విధవరాల్లాగా మనకున్నది అంటే మొత్తం మనకున్నది లేవో ఆస్తి మొత్తాన్ని రాసి ఇచ్చిమని దేవుడు అనలేదు కదా. మనం ఇచ్చింది పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితో దేవునికి కానుక ఇవ్వాలి. అది ఆశీర్వదింపబడిన కానుక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనం గమనించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఎవరో చూస్తారనో ఎవరో చేస్తారనో కానుకలు మనం ఇవ్వనవసరం లేదు. చాలామంది కానుకలు పెట్టలు కానుకలు ఎవరు పాస్టర్ గారులకి ఫాదర్లకి సిస్టర్లకి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మేము ఎంత ఇచ్చామని చెప్పుకోవడానికి. అవి కూడా అలాంటివి ఎప్పుడు పట్టించుకోకండి మిత్రులారా. దేవుని సన్నిధిలో దేవునికి ఇచ్చినవి అది పవిత్రమైనది. ఎవరి పొగడ్తలు కానీ ఎవరి ఇది కానీ నీకు అవసరం లేదు. అలా నువ్వు ఇస్తున్నావా, అది నువ్వు ఎంత ఇచ్చినా సరే వ్యర్థం, చెత్తతో సమానం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గమనించండి, ఈ 2 విషయాలను యేసయ్య ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. ఒకటి, ధర్మశాస్త్ర బోధకుల కోసం చాలా జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు దొంగలు అని చెప్తున్నారు. రెండోది, పేద విధవరాలు ఇచ్చిన కానుక కోసం చెప్పారు. ఈ 2 కూడా మనం పాటిస్తూ ప్రభు చేయి పట్టుకొని మనం నడుచుకుందాం, ఆయన మార్గంలో జీవించుదాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, ఈ దినం ఈ చిన్న వాక్య పరిచర్యను విన్న ప్రతి ఒక్కళ్ళు మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి దేవా. మీ సేవలో మమ్మల్ని నడిపించండి తండ్రి. ఆయుర ఆరోగ్యాలు మాకు ప్రసాదించి
మా చేయి పట్టి మీ సేవలో నడిపించమని నజరేయుడైన యేసు నామములో ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.